చూడండి గొర్రెల కాపరి జీవన విధానం. కింద ఎలాంటి మంచం లేకుండా మట్టిపైనే ఎంత హాయిగా నిద్రపోతున్నాడో చూడండి. మట్టిపై మహారాజులా పడుకున్న మా గొర్రెల కాపరికి ఒకసారి మీరు వందనాలు తెలియజేయండి. రాత్రనక పగలనక ఈ అడవిలో పండుకోవాల్సిందే. మందని చూడండి, ఇందులో మేకలు గొర్రెలు అన్నీ ఉన్నాయి. ఇక్కడికి మంచం కూడా తీసుకొని వచ్చి పడుకొని జీవనం కొనసాగిస్తున్నారు. కావున ఈ గొర్రెల కాపరులను ఎస్టీ రిజర్వేషన్లో చేర్చాలని చెప్పి పోరాటం చేస్తున్న సందర్భం. అందుకే ఇటు చూడండి కొండలు, ఇవి నగునూరు కొండలు అంటారు. అద్భుతమైన లొకేషన్. ఇక్కడ ఒకప్పుడు రాజరాజేశ్వర స్వామి దేవుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఆ తర్వాత వేములవాడ రాజన్నగా వెలుగొందుతున్నాడు. ఇటు పోతే దుర్గా భవాని. ఇది చూడండి మంద ఎంత అద్భుతంగా ఉందో. వీళ్ళు అడవిలో గొర్రెలు కాసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. బాబు ఎవరనేది? అవునూరు గొర్రెల కాపర్లు. కురుమల్లా గొల్లలా మెరకలు అదే అంటే అందరూ కురుమలు ఉన్నారుగా ఇలా. మీరెంతమంది ఉన్నారు? నలుగురు మీరున్నారు. కురుమలు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు కురుమలు ఉన్నారు. మీరు మరి ఎక్కువ గాయరు కానీ గొర్రెలు మంచి పని చేస్తారు. చూసిండా అంటే ఎస్టీ రిజర్వేషన్ ఎందుకు ఇవ్వాలంటే అడవిలో వీళ్ళు గొర్రెలు కాస్తారు కాబట్టి